చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 48 గంటలుగా గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించిన కీలకమైన ప్రకటన ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న 2 రోజుల క్రితం ఏదైతే గుండెపోటుతో అతను ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడో తనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఇలా పెద్ద ఎత్తున హాస్పిటల్కి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఓదార్చడం, ఈ నేపథ్యంలోనే ఆయన చనిపోయిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలతో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడికి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఇలా కొంతమంది మీడియాకు తనకు ఏమీ కాలేదు, కేవలం సోషల్ మీడియాలో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చనిపోయిందనే ఒక తప్పుడు వార్తను బయటికి పంపించారు అని చెప్పి ఆ వార్తలను, చనిపోయిన వార్తలను, మరణ వార్తలను ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 48 గంటల తర్వాత కానీ ఏది చెప్పలేము. అప్పటి వరకు ఐసీయూలో తనకు ఏదైతే గుండెపోటుతో వచ్చిన మాగంటి గోపీనాథ్కు చికిత్స అందిస్తున్నామని మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన, హెల్త్ బులెటిన్ కూడా ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులతో పాటు జూబ్లీహిల్స్కి సంబంధించిన మాగంటి గోపీనాథ్ అనుచరులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఈవినింగ్ మనకు చాలా కీలకమైన ప్రకటన, తన హెల్త్కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ రావడం హుటాహుటిన, అమెరికాలో ఉన్న కేటీఆర్ కూడా ఈరోజు వచ్చి హడావుడిగా మాగంటి గోపీనాథ్ను ఏఐజీ హాస్పిటల్లో సందర్శించి పరామర్శించినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాస్పిటల్కి వచ్చి పరామర్శించారు. కానీ మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అసలు అంటే ఆరోగ్య పరిస్థితి పైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన అభిమానులు అయితే ముఖ్యంగా ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం మాగంటి గోపీనాథ్కి సంబంధించి ఒక 6 గంటల సమయంలో ఒక కీలకమైన ప్రకటన బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.